అభివృద్ధి మరియు ఆలయ నిర్మాణానికి కూచుకుల రేఖారెడ్డి మరియు రఘునాథ్ రెడ్డిలు భూములను దానం చేయడం హర్షణీయమని నార్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం బిజినపల్లి మండలం షాయిన్పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూచుకుల వంశానికి చెందిన రేఖారెడ్డి మరియు రఘునాథ్ రెడ్డిలు ఆలయ నిర్మాణానికి భూమిని దానం చేయడం కాకుండా ₹1,00,000 విలువైన వస్తువులను అందించడం అభినందనీయమని, ఇలాంటి భూములు కబ్జాలకు గురి కాకుండా రెవెన్యూ అధికారులు అన్ని చర్యలు తీసుకొని హద్దులు నిర్మించాలని ఆదేశించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గుడి బడి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నానని హామీ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా సంవత్సర కాలంగా తాను రాజకీయాలలో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరు అక్రమాలకు సహించేది లేదని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతల సహకారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో జరిగే బొడ్రాయి పండుగకు తప్పనిసరిగా హాజరవుతానని అన్నారు. గుడి పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి వేదికను అలంకరించిన దాతలైన మా అక్క కూచుకుల రేఖారెడ్డి గారు, అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా భారతి గారు, మాజీ సర్పంచ్ అవంతి గారు, వందే మాతరం మాధవరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన షాయిన్పల్లి గ్రామ అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, నాయకులు, గ్రామ ఈ యొక్క పాఠశాలలో చదువుతున్న పిల్లలు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనం రోజు చూస్తున్నాం, పొద్దున లేస్తే ఈ యొక్క ధరణి ప్రాబ్లంతో ఒక్క అడుగు భూమి పోతే సార్ నాకు ఈ భూమి పోయింది, నా భూమి రావాలి, లేకపోతే నా భూమి వచ్చిందా, లేకపోతే వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్న కాలంలో పెద్దలు కూచుకుల రేఖారెడ్డి గారు వారికి తండ్రి గారికి సంబంధించిన ఆస్తి మొత్తం షాయిన్పల్లి గ్రామం అభివృద్ధి కోసమే దానం చేయడం జరిగింది. చేసిందా లేదా? మన అన్నం తిన్నారు, నిద్ర వస్తుందా? మౌనంగా కూర్చున్నారు అందరూ. అరే సప్పర్లు కొట్టండి, మీ ఊరికి ఎకరాలు ఇస్తుంటే మీరు సప్పర్లు కొడతలేరు. మేము కూడా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పడం జరిగింది, ఆరోగ్యం, గుడి బడి రైతులకు సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పింది. కానీ మా చుట్టాలు నాకంటే ముందే ఈ షాయిన్పల్లి గ్రామంలో గుడికి బడికి సంబంధించిన భూములు గాని వస్తువులు గాని ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి షాయిన్పల్లి గ్రామం తరఫున, నాగర్ కర్నూలు నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ. కాబట్టి ఇదే ఎస్ఐ గారు సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా మా చుట్టాలు ఈ భూమిని ఈ ఊరి కోసం ఇచ్చింది కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మీరు ఇమ్మీడియట్ గా దాన్ని తీర్చిదిద్ది ఈ బౌండరీస్ ఎవ్వరు కూడా ఆక్రమించకుండా సంబంధించిన భూమి స్కూల్ బడికి గాని ఈ గ్రామ పంచాయతీ గానికి మా వాళ్ళు ఇచ్చేది కాబట్టి మనం ఈ భూమి ఊరి కోసం ఇచ్చింది కాబట్టి కాపాడుకునే బాధ్యత నాది. కాబట్టి తప్పకుండా మీరు ఎవరు వచ్చినా సాయం చేయాలని చెప్పి మీకు ఈ సభ ద్వారానే అందరి గ్రామస్తుల మధ్యనే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ గ్రామం నుంచి ఈ భూమికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా మీరు తప్పకుండా దాని యాక్షన్ తీసుకొని ఎటువంటి ఇష్యూ లేకుండా చూడాలని మీకు ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు కోరినట్టు తప్పకుండా అతి త్వరలో ఊరికి అందరికీ బాగు జరిగేలా బొడ్రాయి పండుగ చేసుకుందామని మీ అందరికీ సోదర మాటిస్తున్నాం. మిగిలిపోయిన గోడ కూడా అతి త్వరలో కట్టించండి. ఎందుకంటే మా కూచుకుల వంశానికి సంబంధించిన ఏ భూమి కూడా గ్రామానికి చెందాలి కానీ ఒక వ్యక్తికి చెందొద్దు.